తిరుపతిలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. తిరుపతి నుంచి హైదరాబాద్ కు 7:30 గంటలకు బయలుదేరింది విమానం. అయితే ఎగిరిన కాసేపటికే టెక్నికల్ సమస్య వచ్చింది. దాంతో దాదాపు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది ఫ్లైట్. ఆ తర్వాత మళ్లీ తిరుపతిలోని విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు పైలట్లు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో తిరుపతి ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో విమానం చాలాసేపు గాల్లోనే ఉండిపోయింది. తిరుపతి నుంచి హైదరాబాద్ కు 7:20 బయలుదేరింది విమానం. అయితే ఎగిరిన కాసేపటికే టెక్నికల్ సమస్య వచ్చినట్టుగా గుర్తించారు. దాంతో దాదాపు 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత మళ్లీ తిరుపతిలోనే విమానాన్ని సేఫ్ గా ల్యాండింగ్ చేశారు పైలట్లు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో తిరుపతి ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. In case of it. Guys, don't fight among themselves. Seriously. What closed, man? In case of emergency, can't you arrange a single flight? Okay, we should go to your home to stay. Take us to your home, please. మనం చూస్తున్నాం ప్రయాణికులు ఇండిగో విమాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడ ప్రయాణికులంతా కలిసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, వారికి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు, ఇంకా ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు పడాల్సి వస్తుందని చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రయాణికులంతా. ప్రస్తుతం రీసెంట్ అప్డేట్ ఏంటి? అంటే ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 7:20 ఇండిగో విమానం తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. దాదాపు 250 మంది ప్రయాణికులతో ప్రయాణించినటువంటి ఈ విమానం ప్రయాణించినటువంటి టేకాఫ్ అయినటువంటి కొద్ది సేపటికే పూర్తి స్థాయిలో ఏసీ అనేది కూడా విమానంలో పనిచేయలేదు. దానికి తోడు టెక్నికల్ సమస్య అనేది కూడా వచ్చింది. ప్రయాణికులందరూ కూడా ఏసీ పని చేయలేకపోవడంతో గతంలో జరిగినటువంటి అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఏసీ పనిచేయకపోవడం తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ గుర్తొచ్చిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ అందరితో కూడా గట్టిగా వాగ్వాదించుకున్నారు. దీంతో పైలట్లు ఉన్నటువంటి సమస్యను గుర్తించి సాంకేతిక సమస్యను తలెత్తిందంటూ కూడా చెప్పి సేఫ్ గా అయితే విమానాశ్రయంలోనే తిరిగి ల్యాండ్ చేయడం కూడా జరిగింది విమానాన్ని. అయితే బయటకు వచ్చినటువంటి 250 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయం ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ కూడా ఇండిగో చూపించలేకపోయింది. ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు ఇండిగో యాజమాన్యంతో అక్కడ ఉన్నటువంటి ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. ఆ విమానంలో ప్రయాణించినటువంటి ఒక ప్రయాణికుడు మనకు ప్రస్తుతం లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు మాట్లాడడానికి. తిరుమల్ గారు నమస్తే అండి. చాలాసేపు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది, తర్వాత ఎట్టకెలకు సేఫ్ గా ల్యాండ్ అయింది. కానీ ఇప్పటి వరకు కూడా మీకు ఎటువంటి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? అదే 7:20 టేక్ ఆఫ్ అయిందండి. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏసీ వర్క్ చేయడం మానేసింది. వాళ్ళు గాలిలోనే చాలా 40 మినిట్స్ వరకు గాలిలోనే తిరుగుతూ ఉంది ఫ్లైట్. ఫైనల్ గా ఫ్లైట్ కింద ల్యాండ్ అయిపోయి టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మేము అది సార్ట్అవుట్ చేశాక మీకు మళ్ళీ టేక్ ఆఫ్ చేస్తా ఉన్నారు. తర్వాత టెక్నీషియన్స్ వచ్చి చూశారు కానీ రెక్టిఫై అవ్వలేదు ప్రాబ్లమ్. సో ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మీకు వేరే ఫ్లైట్ కోసం మీరు బుకింగ్ కౌంటర్స్ కి వెళ్ళండి అన్నారు. బుకింగ్ కౌంటర్స్ లో ఎవరు ప్రాపర్ గా సమాధానం చెప్పట్లేదు. సో వాళ్ళు మేము ఇంకో ఫ్లైట్ మీకు అరేంజ్ చేయలేము, రేపు ఫ్లైట్స్ లో ఏమైనా వైకెంట్ ఉంటే దాంట్లో అరేంజ్ చేస్తా ఉన్నారు. చాలా ఇన్ఫెంట్స్ చాలా మంది ఈ తిరుపతి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పిల్లలు, వాళ్ళందరూ చాలా సఫర్ అవుతున్నారు. అంటే ఈ రోజుకి ఎటువంటి ఏర్పాట్లు చేయలేమని చెప్తున్నారా? రేపటి అకామిడేషన్ కూడా అరేంజ్ చేయలేము. రేపు మార్నింగ్ మాకు 2-3 ఫ్లైట్స్ ఉన్నాయి. 8:20 కోటి, 8:55 కోటి, 1 o'clock కోటి. అందులో ఏమైనా వేకెంట్స్ ఉంటే అందులో అరేంజ్ చేస్తా ఉన్నారు. చాలా మంది పూణే నుంచి, ఢిల్లీ నుంచి కూడా వచ్చారు. వాళ్ళకైతే ఆల్టర్నేటివ్స్ అస్సలు లేవు. హైదరాబాద్ అనే వాళ్ళకి ఒక 2-3 ఫ్లైట్స్ ఉన్నాయి, దాంట్లో పెడతామన్నారు. ఎట్టకేళ్ళకి నాకు 1 o'clock ఫ్లైట్ దొరికింది. సో ఫుడ్ ఇవ్వట్లేదు, ఈవెన్ అకామిడేషన్ లేదు అంటున్నారు. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు, అది పరిస్థితి. అంటే మీరు క్వశ్చన్ చేస్తుంటే ఫుడ్ కి సంబంధించి కానీ మిగిలిన ఏర్పాట్లకు సంబంధించి కానీ, అంటే ఫ్లైట్ దొరికేంత వరకు అయినా కూడా ఈ లోపు ఫుడ్ కి సంబంధించిన అకామిడేషన్ కి సంబంధించి ఏర్పాట్లు చేయాలి కదా, దానికి సంబంధించి ఎవరు స్పందించడం లేదా అసలు?
ఎవరు స్పందించట్లేదండి. వాళ్ళు చాలా వెయిట్ చేయండి అంటున్నారు. ఏం క్లారిటీ ఇవ్వట్లేదు. రైట్ తిరుమల గారు, థ్యాంక్ యూ అండి. మనం చూస్తున్నాం దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే గాల్లో చక్కర్లు కొట్టింది విమానం. ఎట్టకేలకు సేఫ్గా ల్యాండ్ చేసినప్పటికీ కూడా అక్కడ దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులకి ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. వారికి కనీసం ఆహారానికి సంబంధించి లేదా అకామిడేషన్కి సంబంధించి కూడా ఎటువంటి జాగ్రత్తలు కూడా అక్కడ ఇండిగో ఎయిర్లైన్స్ తీసుకోలేదు అని అందులో ప్రయాణించినటువంటి ప్రయాణికుడు తిరుమల మనతో చెప్తూ ఉన్నారు. రైట్, మనం కార్తీక్తో మాట్లాడదాం పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికి. కార్తీక్, అంటే ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మనకు ప్రయాణికులతో కూడా మనం ఎక్స్క్లూజివ్ గా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేయడం కూడా జరిగింది. అయితే 7:20 టేక్ ఆఫ్ అయిన వెంటనే కూడా దానికి ముందుగానే టేక్ ఆఫ్ అవడానికి ముందుగా కూడా ఏసీ అనేది పూర్తిగా కూడా పనిచేయలేదు. ఎందుకంటే అహ్మదాబాద్ ఘటన తర్వాత కావచ్చు, వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులందరికీ కూడా విమానం ఎక్కాలంటేనే ఒక రకమైనటువంటి భయం నెలకొంది. ఒకవేళ స్టార్ట్ అయినా కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఎక్కిన వెంటనే టేక్ ఆఫ్ అయిన వెంటనే కూడా ఏసీ అనేది పనిచేయలేదు. మామూలుగా సాధారణంగా టేక్ ఆఫ్ అయిన వెంటనే కూడా టేక్ ఆఫ్ అవ్వక ముందుగానే ఏసీ అనేది పనిచేస్తూ ఉంటుంది. అలాంటిది టేక్ ఆఫ్ అయినప్పటికీ కూడా దాదాపు 40 నిమిషాల పాటు కూడా ఏసీ అనేది పనిచేయలేదు. ఎయిర్ హోస్టర్లు అడిగితే మాత్రం 5 నిమిషాల్లో 1 మినిట్ లో 2 మినిట్స్ లో వస్తుందంటూ కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఆ ఏసీ అనేది పనిచేయకపోవడంతో ఒక్కపోత అనేది కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఎయిర్ హోస్టర్స్ తో భగ్వాదం జరిగించింది. దీంతోనే ఎయిర్ హోస్టర్ నందు కూడా పైలట్లకు ఇన్ఫార్మ్ చేయడం, దాని తర్వాత టెక్నికల్ గా ఉన్నటువంటి సమస్యను గుర్తించి ఇమీడియట్ గా కూడా విమానాన్ని అయితే తిరిగి మళ్లించారు. నెల్లూరు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.